నమస్తే అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మన వాళ్ళకి చూడండి, ఒకే ఒక సైడ్ మనం ట్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. పుట్ సైడే కూర్చున్నాం. సో మార్కెట్ మనకి 100% టార్గెట్ రీచ్ అయ్యిందండి. కాకపోతే ఏంటి అంటే మార్నింగ్ ట్రేడ్ తీసుకున్న తర్వాత మనకైతే మార్కెట్ మూవ్ జరిగింది, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, బట్ ప్రీమియంలో హిట్ అయింది ఫస్ట్ టైం. దాని తర్వాత మళ్ళీ రెండోసారి ఇవ్వడం అయితే జరిగింది. సో అప్పుడు మన వాళ్ళు ఇక్కడ మనకి 40 పాయింట్స్ అయితే వచ్చింది. 40 పాయింట్స్ బుక్ చేసుకున్న తర్వాత చాలా క్లియర్గా చెప్పాం మన వాళ్ళకి, ఈ ప్లేస్కి వస్తుంది మార్కెట్, ఈ ప్లేస్కి వస్తే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ చేయండి. ఈ ట్రేడ్ ఏదైతే ఎంట్రీ ఎస్ఎల్ పెట్టుకున్నారో అదే ఎంట్రీ ఎస్ఎల్ దీనికి పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. 100 పాయింట్స్ అయితే రీచ్ అయింది ఈ ట్రేడ్. దీని తర్వాత మార్కెట్ ఎక్కడి నుంచి మనం అప్ సైడ్ ట్రేడ్ అయితే జరిగింది. ఇది ఒక 40 పాయింట్స్ ఇచ్చింది. యాక్చువల్గా ఇది టార్గెట్ కింద తీసుకుని మనమైతే డౌన్ సైడ్ ట్రేడ్ ఉండాల్సింది, బట్ మిస్ అయితే అయిందండి ఈ ట్రేడ్ అయితే మిస్ అయితే అయింది. సో ఒక స్టాప్ లాస్ తీసుకున్న తర్వాత మంచిగా మనకి 100 పాయింట్స్ అయితే రీచ్ అయింది. ఇచ్చాను లేదా ఒకసారి చూపిస్తాను చూడండి. సో మార్కెట్ మనం లైవ్ తీసుకున్న తర్వాత లైవ్లో చూడండి, లైవ్లో మనం ఎక్కడ ఇచ్చాం డౌన్ సైడ్కి, దాని తర్వాత ఈ ట్రేడ్ ఎస్ఎల్ కొట్టిందన్నాను కదా, ఈ ట్రేడ్ని దాని తర్వాత ఎక్కడి నుంచి ట్రేడ్. ఎప్పుడైతే మార్కెట్లో ఈ మూవ్లో మనకి 30 పాయింట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే మార్కెట్లో ఈ లైన్ దగ్గరికి తీసుకోండి అని చెప్పడం జరిగింది. సో మార్కెట్ లైన్ టచ్ అయ్యింది, సేమ్ ఎంట్రీ సేమ్ ఎస్ఎల్. సో మార్కెట్లో బౌన్స్ 100 పాయింట్స్. దాని తర్వాత చూడండి మన వాళ్ళు బుక్ చేసుకున్నారు. దీని తర్వాత చూడండి మనం అయితే ఏం చేసాం, ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్ అనేది జరిగింది. ఇక్కడ నుంచి ఈ ప్రీమియంలో అప్ సైడ్. సో మంచిగా మూవ్ జరుగుతుంది అనుకున్నాను, బట్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఒక 40 పాయింట్స్ అయితే మూవ్ అయిందండి. 40 పాయింట్స్ మూవ్ అయ్యి మార్కెట్ అయితే రివర్స్ అయితే అయింది. సో ఈరోజు మనం వాళ్ళకి ఇచ్చిన ట్రేడ్స్ ఇవి. మీలో ఎవరికైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.